మోషే సుఖుపవాసములలోని 26వ దినము. మోషే యొక్క సన్నిధి పట్టు. నిర్గమకాండము 24వ అధ్యాయము 12 నుండి 18 వచనములు. ప్రార్థన. తండ్రి, మోషే గుడారము వేయించి అందులో నుండి మోషేతో మాట్లాడిన తండ్రి, వందనములు. మోషే వంటి కుదురు మాకును కలిగించి మమ్మును నీ సహవాసంలో కూర్చుండబెట్టుకొనుటకు మాతో మాట్లాడుమని, సన్నిధి పట్టు దయచేయమని వచ్చివేసిన యేసునామమున వందించుచున్నాము తండ్రి. ఆమేన్. పూర్వము ఇశ్రాయేలీలు గుడారము కట్టి పరిశుద్ధ స్థలమును యజ్ఞవేదికను ఏర్పాటు చేసిరి. మనము ఈ రెండూ కాదు, అతి పరిశుద్ధ స్థలములో ఉండాలి. అప్పుడు మోషే ఒక్కడే ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆయనతో సహవాసమందు గడిపారు. ఇప్పటి వరకు అలాగూ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ప్రభువుతో సహవాసమందు గడిపిన వారు ఒక్కరూ లేరు. మోషే కొండ మీద సన్నిధిలో ఉన్నాడు. అతి పరిశుద్ధ స్థలములో ముఖాముఖిగా ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభువు చెప్పుచుండగా వ్రాసినాడు, కొండ మీద భయంకర విషయము, అన్నము లేదు, నీళ్లు లేవు. 40 దినములు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుడు చెప్పింది వ్రాసినాడు. ప్రభువా, మళ్ళీ చెప్పు అంటే చెప్పేవారు. ఆయనే చేయి పట్టి వ్రాయించెడివాడు. ఆ 40 దినాలు మోషే ఎలాగూ బ్రతికినాడో ఎవరికీ తెలియదు. దేవుడంటే ఆ కాలంలో అగ్ని వంటి మహాభయంకరుడు. అటువంటి ఆయననే మోషేకు ప్రియమైన తండ్రిగా ఉండి వ్రాయించినాడు. ప్రభువా, నీవు ఉన్నావా అని అయ్యగారు అడగగా త్రియేక దేవుడు ఉన్నామని చెప్పిరి. ఆ భయంకర దేవుని ఎదుటకు మోషేకు భయముంటే రాడు, ఉండలేడు. క్రింద ఉన్న ఇశ్రాయేలీలు హడలిపోతున్నారు. కొండ తాగితే పశువులు చచ్చిపోతున్నాయి. అట్టి స్థలములో మోషే ఎలాగూ ఉండగలడు? జవాబు, నైలు నదిలో చనిపోయినాడా? మోషే ఇక్కడ చావడానికి ఆ గుడారంలోనికి అయ్యగారు వెళ్ళి కళ్ళగంతలతో చూచినారు. ప్రభు తన్ను ఏర్పాటు చేసుకున్నారని మోషే మనసులో ఉన్నది. అయినను నేను నత్తివాడను ప్రభువా అన్నాడు. అది మోషే యొక్క తగ్గింపు. అయ్యగారి శరీరము ప్రార్థనకు ఒప్పుకోనందున ఆయన నడుముకు పంచె కట్టుకొని సన్నిధిలో ఉన్నారు. అది అయ్యగారి తగ్గింపు. గుడారము, కొండ, సన్నిధి 3 వేరువేరు గాని ఒకదానినొకటి సంబంధం ఉన్నది. అనగా అందులోని పని ఒకటిగానే ఉన్నది. ఈ దినమే ఎవరైనా ఆయన సన్నిధిలో ఉండుటకు మోషే వలె వస్తే ప్రభువు వాడుకొనును. సీనాయి కొండ అనగా మనుషులకు సంబంధం లేదు, జంతువులకు సంబంధం లేదు గాని కేవలము మోషేను మాత్రమే సమీపించిన భయంకరుడైన దేవుడు. గుడారము, ఆయన ఎదుట కూర్చుని ప్రభువును మాట్లాడించి ఆయన చెప్పినవి రాసుకోవడము. మనలో ఈ అనుభవము కొందరికి ఎక్కువ, క్రియల్లో కొంత తక్కువ, సత్తువలో ఎక్కువ. సన్నిధి అనగా ఫిర్యాదు చేసుకొనుట. ప్రతి ఉదయము 2 నుంచి 5 గంటల వరకు చేయవలెను. ఒక దినము ఉండగలము గాని రోజు చేయలేరు. స్కూలుకు రోజు ఎలాగూ సమయమునకు వెళ్ళుదుమో అలాగే దీనికి టైము ఉండాలి. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, మరలా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు చేయవలెను. ఇది మన ఏర్పాటు సమయము. అయితే ప్రభువు చెప్తే ఉదయం మొదలు సాయంత్రం వరకు వంకలు, ఆటంకాలు, పనులు ఏమీ ఉండరాదు. మోషే దగ్గరకు సైతాను, దెయ్యములు రాలేదు. వచ్చినట్లయితే అవి రావడము, చావడం కూడా అప్పుడే జరిగి ఉండేది. పై టైం ప్రకారం కష్టమే గాని దినములో 1 గంట చొప్పున ఒక్కొక్కరు ఉండుట సులువు. 8 to 10 గంటలు, 2 to 5 గంటలు, రాత్రి 8 to 10 గంటల వరకు ఒక్కరే ఉండుట చాలా కష్టము. రాత్రి అంతా ఉండుట మరీ కష్టము. ఇలాగూ సమర్పించుకునే మనిషి ఏడి? ఈ సన్నిధి పని ఆడవారే చేయగలరు. ఆడవారి వలన పాపం వచ్చెను, ఆడవారి వలన రక్షణ వచ్చెను. ఆడవారి పేరు మీదే పెండ్లి కుమార్తె సంఘము గనుక ఆడవారికే రాకడా దినాలలో పవర్ ఎక్కువగా ఉండును. మోషే మొదటి 40 సంవత్సరాలలో లోక విద్య నేర్చుకునెను, జ్ఞానాభివృద్ధి వచ్చెను. ఈ విద్యను బట్టి ముందుకు పుస్తకములు రాయవలసి వచ్చును గాన సకల విద్యలు ఐగుప్తులోనే నేర్చుకునెను. ఐగుప్తులోనే శ్రమలు పొందుట కూడా తర్ఫీదు అయ్యెను. 40 సంవత్సరములు గొర్రెలు కాయుట ద్వారా వినయ విద్య నేర్చెను. నాకక్కరలేదు, నీవెవరినైనా ఇశ్రాయేలీల కొరకు పంపమనెను. ఇది తగ్గింపుతో కూడిన వినయము. 40 సంవత్సరములు నరప్రజలను నడిపించెను. ఇంత చదువు చదివిన మోషేను ప్రజలు ఎదిరించినారు. అయినను మోషే ఓపికతో వారి భారము మోసెను. మోషే ఆరామియ, కల్దియా భాషలను నేర్చెను. ఐగుప్తీల విద్యలన్నీ నేర్చుకొనెను. అవియుగాక సకల విద్యలను మోషే నేర్చెను. మోషే ఇత్రో అను తన మామ సలహా తీసుకొన్నట్లు మాకు అంతా తెలుసు అనుకుని ఇతరుల సలహాలు తీసుకొనకూడదు. అది మోషే విషయము.
విచారము, అది కూడా మోషే దేవుని యొద్దనే నేర్చుకొనవలెను. ఉదాహరణ, తన సేవకుల చేత చేయింపవలసిన పని ఉన్నా తన కుమారుడు వచ్చే వరకు చేయమని చెప్పి తన కుమారుడు రాగానే తండ్రి కుమారుని పిలిచినట్లుండును. దీవెన. అలాగున దేవుని గృహములో నమ్మకమైన పనివారే ఆయన సహవాసంలో పట్టుగలిగి ఆయన చెప్పు సంగతులు కుదురుగా నేర్చుకొని ఆయన కొరకు ప్రయాసపడు భాగ్యమును పెండ్లి కుమారుడు మీకు దయచేయును గాక.